బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఈ రిటైర్మెంట్ కార్పస్కి సంబంధించి ఒక ఎక్స్క్లూసివ్ వీడియో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 30 years ఏజ్లో ఉన్న ఒక పర్సన్ తనకి 60 years ఏజ్ వచ్చేటప్పటికే ఒక పెద్ద కార్పస్ని రెడీ చేసి పెట్టుకోవాలి అంటే మరి ఇప్పటి నుంచే తను ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఏ విధంగా చేయాలి అంటారు అసలు? సో ఇది చాలా మందికి వచ్చే డౌట్ అండి. చాలా రెగ్యులర్గా మాకు వచ్చే ప్రతి క్లయింట్ అడిగే క్వశ్చన్ ఇది. మేడం, మీరు నాకు చెప్పండి, నేను రిటైర్మెంట్ అయ్యేటప్పటికి నా దగ్గర ఎంత కార్పస్, నేను ఎంత సంపాదించాలో చెప్పండి, నేను ప్రశాంతంగా ఇక రిటైర్ అయిపోదాం అనుకుంటున్నాను, ఆ కార్పస్ ఎంత తొందరగా అచీవ్ చేసేస్తే అంత మంచిది అనుకుంటున్నాను, మీరు ముందు ఆ ఫిగర్ అయితే చెప్పేయండి, నేను దానికి తగ్గట్టుగా సేవింగ్స్ అనేవి నేను తొందరగా స్టార్ట్ చేసి సో దట్ ఐ కెన్ టేక్ ద రిటైర్ 55కో 60కో నేను ఎంత తొందరగా మీరు చెప్పిన ఈ కార్పస్ ఫండ్ ఏదైతే ఉందో, ఆ గోల్ ఏదైతే ఉందో అది అచీవ్ చేయగానే నేను కొంచెం జాబ్ దగ్గర నుంచి ఈ టెన్షన్స్ నుంచి బయటకు వచ్చేయాలనుకుంటున్నాను అండ్ ప్రశాంతంగా ఉండొచ్చు, అట్లీస్ట్ ఈ అమౌంట్ అనేది మన దగ్గర ఉంది అనగానే. సో ఫస్ట్ ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్స్ చేసుకోవడానికి మనకి 3 stages ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మీరు ఇప్పుడు 30 years ఉండేటప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో 6 lakhs అనుకుందాం. అంటే ఏంటి, నెలకి 50,000. నెలకి 50,000 అంటే మీకు సంవత్సరానికి 6 లక్షలు. 6 లక్షలు ఇప్పుడు మీరు 30 years ఉండేటప్పుడు. ఇదే ఫిగర్ ఇన్ఫ్లేషన్ తో మీరు 60 years కి అయ్యేటప్పటికి 35 lakhs అవుతుంది. ఓ మై గాడ్. 30 to 35 lakhs. అంటే ఎంగేజ్ లో ఉన్నప్పుడు 6 లక్షలు ఖర్చు పెడితే 60 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి అది ఇన్ఫ్లేషన్ తో పెరిగి అది సంవత్సరానికి అప్పటికి మీకు 30 నుంచి 35 లక్షలు మీకు ఖర్చు అవుతుంది. సో ఇది ఫస్ట్ మనం ఒక అంచనాకు వస్తాం. ఓకే, అప్పటికి ఇన్ఫ్లేషన్ కి ఎంత అవసరం అవుతుంది సంవత్సరానికని. ఇప్పుడు 60 years నుంచి 25 years అంటే ఏంటి, మీరు 85 years వరకు ఉంటారు అంటే మన లైఫ్ స్పాన్ 85 years అనుకుంటే మీరు 60 years నుంచి 85 years అంటే 25 years. అంటే ఈ 25 years ఎవ్రీ ఇయర్ ఎంత కావాలి, 35 లక్షలు కావాలి. అవునవును, 35 లక్షలు ఎవ్రీ ఇయర్ కావాలి. అలా ఎన్ని ఇయర్స్ కావాలి, 25 years కావాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అంటే ఈ కార్పస్ మనం ఒకేసారి యూజ్ చేయం కాబట్టి దాన్ని ఎక్కడైనా ఈ కార్పస్ ని పెడతాము, దాని మీద మనకు ఒక 6-8% రిటర్న్ వస్తుంది. అక్కడ నుంచి కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదా. సో ఇవన్నీ అడ్జస్ట్ చేసి ఒక 2% అట్లా తీసుకుంటే మీకు దాదాపుగా ఒక 7 కోట్ల అవసరం అవుతుంది. మై గాడ్. అది ఇప్పుడు 50,000 ఖర్చు పెడుతున్న మీకు ఇదే లైఫ్ స్టైల్ కంటిన్యూ అవ్వాలి అంటే మీరు 60 years వచ్చేటప్పటికి ఒక 6-7 కోట్లు మినిమం మీ దగ్గర అయితే కార్పస్ అనేది క్రియేట్ చేయాలి. అది ఏం పెద్ద కష్టం కాదండి. మీరు ఇప్పుడు థర్డ్ పాయింట్, ఫస్ట్ పాయింట్లో 35 lakhs అవసరం అవుతుందని తెలుసుకున్నాము. సెకండ్ పాయింట్లో ఈ 35 lakhs 25 years మనకు కావాలి అంటే 7 కోట్లు అవసరం అవుతుందని తెలుసుకున్నాము. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ 7 crores సంపాదించాలి అంటే ఎవ్రీ మంత్ ఎంత సేవ్ చేయాలి. సో సింపుల్ అండి, ఒక 15,000 to 16,000 మీరు పర్ మంత్ మీరు సేవ్ చేసినట్లయితే నెక్స్ట్ 30 years లో అంటే ఇప్పుడు మీరు 30 years మీరు 60 years అయ్యేటప్పటికి మీకు ఉన్న టైం ఎంత, 30 years టైం. సో ఈ 30 years మీరు కంటిన్యూస్ గా ఒక 15,000 to 16,000 అమౌంట్ కానీ మీరు మంత్లీ సేవ్ చేసినట్లయితే ఈజీగా మీరు ఈ ఏదైతే కార్పస్ ఉందో దాన్ని అచీవ్ చేయొచ్చండి. ఇంకా సింపుల్ టర్మ్ లో అంటే ఇంత కష్టం లేకుండా మీరు చెప్పాలి అంటే ఇప్పుడు ఏదన్నా ఫిగర్ రానియండి, ఇప్పుడు 35 lakhs అవ్వనియండి, కొంతమంది 20 lakhs చాలు మేడం మాకు అనుకుంటే మల్టిప్లైడ్ విత్ 25 వేయండి ఏ ఫిగర్ వచ్చినా. అంటే మీరు రిటైర్మెంట్ అయ్యేటప్పటికి నాకు 20 lakhs ఉంటే సరిపోతుంది, 30 lakhs ఉంది అనుకున్నారు అనుకోండి, 30 into 25 ఎంత అంటే మళ్ళీ అది 7.5 crores అవుతుంది. 30 lakhs into 25 మీకు ఎంత ఫిగర్ అయినా దాన్ని 25 తో మల్టిప్లై చేసేసేయండి. సింపుల్ గా మీకు ఒక ఫిగర్ వస్తుంది, అదే కార్పస్. ఆ తర్వాత మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ అందరికి ఇంపార్టెంట్, అందులో మనం ఎవ్రీ మంత్ ఎంత తీసుకోవాలి. సో ఈ 7.4 crore లో దీన్ని రిటైర్మెంట్ రూల్ 4% అంటామండి. రూల్ 4% అంటే ఈ 7.5 crores మీద 4% మీరు కానీ ఎవ్రీ ఇయర్ దాని మీద వచ్చిన ఇన్కమ్ ని కానీ మీకు తీసుకున్నట్లయితే అది మీకు ఖచ్చితంగా ఆ 25 years కి మీకు సరిపోతుందండి. సో 4% అంటే మళ్ళీ అదే 7.5 మీద 4% అంటే మళ్ళీ అదే 30 lakhs వరకు మీకు వస్తుంది. సో ఇంత ఈజీగా ఉంటుందండి. సో నీడ్ నాట్ టు వరీ. ప్రాబ్లం ఏంటంటే మనం ఎర్లీగా స్టార్ట్ చేయం.
అంటే 30 ఇయర్స్ ఏజ్ లో ఉన్నప్పుడు రిటైర్మెంట్ గురించి మాట్లాడితే మాట్లాడరు. ఒప్పుకోరు కదా, అరే ఇంకా 30 ఏళ్ళు ఉంది, అప్పుడు ఆలోచిద్దాము, అయినా ఇప్పుడు 30 ఏళ్ళ వయసులో అది అవసరం అది. కొంచెం చాలా అందరూ చేసే మిస్టేక్ ఏనండి. అసలు మనకి ఆల్మోస్ట్ మన ఇండియాలో 75% పీపుల్ రిటైర్మెంట్ కోసం ఐదర్ పిల్లల మీద కానీ లేకపోతే వాళ్ళు పేరెంట్స్ సంపాదించిన వాటి మీద కానీ ఆధారపడిన వాళ్ళే ఉన్నారు. ఆల్మోస్ట్ 50 to 60% పీపుల్. అంటే ఎవరికి రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది వాళ్ళ ఓన్ అనేది చేసుకోవటం లేదు. సో బట్ నా ఇప్పుడు 2 థింగ్స్ చేంజెస్ జరిగాయండి. ఒకటి, పిల్లల మీద ఆధారపడే పరిస్థితి లేదు, డిపెండ్ అయ్యేటట్టుగా మన సోషల్ సిచ్యువేషన్ అయితే లేదు. ఇంకొకటి ఏంటంటే మన పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తులు కూడా అంత ఎక్కువగా మనకి కనిపించలేదు. కాబట్టి డెఫినెట్లీ మన రిటైర్మెంట్ ప్లానింగ్ మనం చేసుకుంటే మంచిదండి. మీ పిల్లల మీద కానీ మీ పెద్దవాళ్ళు ఇచ్చే దాని మీద ఆధారపడకుండా. సో ఇట్స్ సో ఈజీ. ఇప్పుడు మనం చెప్పిన దాని ప్రకారం మీరు ఒక 15,000 నుంచి 20,000 మీరు పర్ మంత్ నా రిటైర్మెంట్ ప్లానింగ్కి, నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని మీరు కానీ సేవ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీ అండి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే డిసిప్లైన్డ్గా కన్సిస్టెంట్గా ఎవ్రీ మంత్ సేవ్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎర్లీగా స్టార్ట్ చేయాలి. అవును, మీరు 40 ఇయర్స్ స్టార్ట్ చేశారనుకోండి 30,000 అయినా సరిపోదు. మీరు 50 ఇయర్స్ అయితే అసలు 1 lakh పర్ మంత్ ఇన్వెస్ట్ చేసినా సరిపోదు. సో ఇదంతా మీరు డిలే చేయటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అండి. సో మీరు కానీ టైంకి కానీ ఎర్లీగా కానీ స్టార్ట్ చేసినట్లయితే డెఫినెట్లీ యూ కెన్ అచీవ్ దిస్ టార్గెట్ అండి. సో స్టార్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. 25-30 ఇయర్స్ మీ ఇన్కమ్ స్టార్ట్ అవ్వగానే మీరు స్టార్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ డబ్బుల్ని ఎక్కడ పెట్టాలి, ఎలా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ పార్క్ చేసి పెట్టాలి, ఎక్కడ పార్క్ చేసి పెట్టాలంటే దానికి ఒక రూల్ ఉందండి. 60-30:10 అని. 60-30-10 అంటే 60% మనం ఈక్విటీలో పెట్టుకోవచ్చు, 30% వరకు డెట్ లో పెట్టొచ్చు, అండ్ 10% గోల్డ్ లో పెట్టొచ్చు. సో ఇలా మనం కొంచెం ఈ రూల్స్ ని అంటే ఒకేసారి అంటే మన చాలా మంది ఏంటంటే ఒక దాంట్లోనే ఎక్కువ పెడుతూ ఉంటారు. అంటే కొంతమందికి ఈక్విటీ ఇష్టమైతే కంప్లీట్ గా ఈక్విటీలో పెట్టడము, స్మాల్ క్యాప్స్ లార్జ్ క్యాప్స్ వీటిలోనే పెట్టడం, బట్ డెట్ అనే పార్ట్ ని మర్చిపోతారు. సో ఇలా మార్కెట్స్ ఎప్పుడైతే పెర్ఫార్మెన్స్ చేయదో ఇలాంటప్పుడు డెట్ అనే పోర్షన్ అనేది చాలా అవసరం అండి. సో దానికి కూడా ఒక 30% 20% పెట్టండి. అలానే ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్ గా గోల్డ్ ని కూడా ఒక గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ మీరు యాడ్ చేసుకున్నట్లయితే దాన్ని ఒక 10% చేసుకోండి. సో ఫైనల్ గా మీరు ఇలా అసెట్ అలొకేషన్ చేసుకుంటూ రీబ్యాలెన్సింగ్ చేసుకుంటూ మార్కెట్ కండిషన్స్ ప్రకారం మీరు ఈ పోర్ట్ఫోలియోని మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళారంటే మీరు డెఫినెట్గా మంచి కార్పస్ని అయితే మీరు క్రియేట్ చేయగలుగుతారండి. అసలు ఇంత టఫ్గా ఉంది ఇదంతా మా వల్ల కాదంటే చక్కగా ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ని అప్రోచ్ అయితే వాళ్ళు మేము ఏంటంటే ఇది చాలా జనరల్గా చెప్పామండి. దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్. ఎందుకంటే మాకు ఎవ్రీ క్లయింట్ ఛాలెంజింగ్, ఎవ్రీ క్లయింట్ డిఫరెంట్గా ఉంటారు. ఎందుకంటే ఆయనకి వేరే బాధ్యతలు ఉండొచ్చు, ఆయన హెల్త్ కండిషన్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు, ఆయన లైఫ్ స్టైల్ డిఫరెంట్ గా ఉండొచ్చు, ఆయన గోల్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు. సో మీరు కంపల్సరీ మేము చెప్పింది ఓన్లీ జనరల్ ఎగ్జాంపుల్ ఎలా క్యాలిక్యులేట్ చేసామో చెప్తున్నాం అండి. బట్ మీరు మీ ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గర మీ పర్టికులర్ ఈ విషయాలన్నీ మీరు వాళ్ళతో షేర్ చేసి మీకు ఇంకా ఎలాంటి చేంజెస్ కావాలో చేసి అప్పుడు ఫైనల్గా ఒక స్ట్రాటజిక్గా ఒక మంచి ప్లాన్ని క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేస్తే యూ కెన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిటైర్మెంట్ లైఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.